to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils, Horlicks and Hatsun Curd. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే. ఈరోజు సికింద్రాబాద్ నుంచి రాధ గారు రాశారు. గోబీ కార్న్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, సో జనరల్ గా ఆలు గోబీ కాంబినేషన్స్ మటర్ లేదా గోబీ మటర్ చేస్తూ ఉంటారు. సో కార్న్ కాంబినేషన్ అంటే మనకు స్వీట్ కార్న్ కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంది కదండి. అవును. సో ఆ రెండింటి కాంబినేషన్ లో పలావ్ అంటే నాకు తెలిసి ఓవరాల్ గా కమ్మగానే వస్తుంది. కొంచెం కమ్మగా అంటే స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఉంటుంది. కొంచెం కమ్మగా వస్తుంది, బాగుంటుంది ఈ కాంబినేషన్ అనేది. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. గోబీ కార్న్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ కార్న్ పలావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ రైస్ మనం ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే సో ఎవరైనా గెస్ట్లు కానీ సో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్ గా చేసి ఇవ్వడానికి మనకు అనుకూలంగా ఉంటుంది ఇది. సో ఇక్కడ కొంచెం స్వీట్ కార్న్ మనకు కమ్మగా ఉంటుంది కదా, సో కాబట్టి నేను కొంచెం నెయ్యితో చేస్తున్నాను. ఓకే, సో జనరల్ గా మనకి పలావ్స్ ఎక్కువ నెయ్యితోనే చేస్తూ ఉంటారు కదా. ఆయిల్ కూడా చాలా మంది వాడుతుంటారు. సో నెయ్యి అందుబాటులో లేకపోతే ఆయిల్ తో కూడా చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో దీంట్లో ముందుగా బిర్యానీ ఆకు, అలాగే మసాలా దినుసులు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ గోబీ అలాగే స్వీట్ కార్న్ ఈ రెండు కూడా మనం ఉడికించే వాడుతున్నాం. సో జస్ట్ ఈ పోపు ఒకటి మనకు పర్ఫెక్ట్ గా వేగితే సరిపోతుంది. అండ్ ఈ పోపులోనే మనకి ఆ మసాలా గానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, ఆ ఫ్లేవర్స్ మనకి మెయిన్ బేస్ పలావ్. కొంచెం వేగాలి కదా రాజు గారు. అవును. ఓకే, సో ఉల్లిపాయలు కొంచెం వేగుతూ ఉంటాయి, ఆలోపు చిట్కా చూసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా. కొంతమంది ఎప్పుడూ జలుబు దగ్గు వంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రోజు ఉదయాన్నే గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా తాగుతూ ఉన్నట్లయితే జలుబు దగ్గు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చిట్కా చూసాం కదా, వేగిందా రాజు గారు? సో ఇంకా కొద్దిగా వేగాలి. ఓకే. సో ఇక్కడ కొద్దిమంది ఏంటంటే ఈ పొలాల్లో కూడా కొంచెం డిఫరెంట్ గా అంటే మనకు మంచి కలర్ రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు పచ్చిమిరపకాయలు, సో అలాగే పుదీనా కూడా మిక్సీ పట్టేసి పేస్ట్ లా అలా వాడుతూ ఉంటారు. సో మన కలర్ కొంచెం చేంజింగ్ వస్తుంది, కొంచెం లైట్ గ్రీనిష్ కలర్ వస్తుంది. ఎస్, సో టేస్ట్ బాగానే అంతే అలాగే ఉంటుంది, బట్ కలర్ కొంచెం ఆ డిఫరెన్స్ వల్ల చూడడానికి కూడా లుక్ అనేది కొంచెం చాలా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్. సో ఈ మధ్య వంటల్లో బాగా స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నారు కదా రాజు గారు. అలాగే ఉడికించిన గోబీ అండి. ఇంకా గోబీ చెప్పక్కర్లేదు, దాన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. సో అందరికి ఫేవరెట్ కాబట్టి సో ఈ పలావ్ ఈ డిఫరెంట్ కాంబినేషన్ లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో అప్పుడప్పుడు మనకు ఇలా గోబీ కాంబినేషన్ లో ఆలుతో కానీ లేదా గ్రీన్ గా కొంచెం కనిపిస్తుంటే బాగుంటుంది. గ్రీన్ పీస్ కానీ లేదా కాబూలీ శనగలు కానీ, సో ఇవి కూడా యాడ్ చేసి కాంబినేషన్ లో చేసుకున్నా మనకు బాగుంటుంది. సో రాజ్మా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేస్తున్నాను. సో పసుపు వల్ల కొంచెం టేస్ట్ లో కూడా మనకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. అలాగే కొంచెం కలర్ కూడా లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది, బాగుంటుంది చూడడానికి. సో ఈ పలావ్ లాంటివి ఏంటంటే హ్యాపీగా మనం బాక్స్ లో పెట్టుకుని తీసుకువెళ్ళడానికి కూడా వీలుగా ఉంటుంది, బాగుంటుంది. సో ఈవినింగ్ టైంలో పిల్లలు అంటే ఇప్పుడు హాలిడేస్ అనుకోండి, స్కూల్ డేస్లలో అలా ఏంటి ఈవినింగ్ రాగానే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ప్రతిసారి మనం
స్నాక్స్ లాంటివి కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా రైస్లలో కూడా కొంచెం వెరైటీస్ చేసి ఇచ్చినా చాలా బాగుంటుంది. సో అలాగే ఇప్పుడు కొంచెం పెరుగు సో బాగా బీట్ చేసేస్తే మనకు బాగుంటుంది, లేకపోతే అక్కడక్కడ మనకు అలా ఉండలుగా మిగిలిపోతుంది. సో చూడడానికి అంత బాగుంటుంది. సో దీనివల్ల కొంచెం మనకు ఆ పులుపు అనేది యాడ్ అవుతుంది. సో టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్ మనం ఏ కాంబినేషన్ లేకుండా కూడా కర్రీ లాంటిది లేకుండా తీసేసుకోవచ్చు. సో ఇది కొంచెం దగ్గర అయ్యేంత వరకు కొంచెం వేయించుకోవాలండి. సో లేకపోతే కొంచెం లైట్గా డ్రై అయితే సో అప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా పలావ్ అంటే మనకి ఆ పెరుగు కొంచెం టచ్ అయితేనే బాగుంటుంది కదా రాజు గారు. అన్ని రకాల పొలాలకు మళ్ళీ ఇది బాగుంటుందండి. సో కొంచెం ఇక్కడ గోబీ ఉంది కదా, సో దాని కాంబినేషన్ కొంచెం బాగుంటుందని చెప్పి యాడ్ చేశాను. ఓకే. సో ఎక్కువగా ఏంటంటే మనం పెరుగు బిర్యానీలోకి యాడ్ చేస్తూ ఉంటాం. అవును. సో మనం వేసే వెజిటబుల్ బట్టి దానికి ఏ కాంబినేషన్స్ బాగుంటాయి చూసుకుని ఒకటి రెండు సార్లు మనం ట్రై చేస్తే దాంట్లో మనకు అర్థమైపోతుంది. సో ఆ తర్వాత అవే కాంబినేషన్స్ తో మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే, కొంచెం డ్రై అయింది కదా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే పుదీనా. ఓకే. సో పులావ్లో కంపల్సరీగా పులావ్ కానీ బిర్యానీ కానీ పుదీనా ఉంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకి. సో ఇది వేసాక కలిపేసి కాసేపు మనకు మగ్గాలండి. సో అప్పుడు ఆ రైస్ కూడా మొత్తం మనం దీంట్లో వేసిన మసాలా దినుసులు, పెరుగు, సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పడతాయి, రైస్కి కూడా బాగా పట్టేస్తాయి. ఎస్. సో ఇంక ఇందులో అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇందాక అన్నట్టు మళ్ళీ మనకి సపరేట్ కాంబినేషన్ కర్రీ లాంటిది ఏం అక్కర్లేదండి. డైరెక్ట్ అలా వేడివేడిగా తినేస్తే సూపర్గా ఉంటుంది. బాగుంది. ప్రాన్ అందరికి ఇష్టమే, గోబీ కూడా అందరికి ఇష్టమే. రైస్ ఐటమ్స్ కూడా చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు కదా. ఎస్. ఓకే. సో కొంచెం మనం ఆ గరం మసాలా పొడి కూడా వేస్తాం కదా, సో అందుకోసం కొంచెం కలర్ లైట్ ఆ బ్రౌనిష్ కలర్లో వచ్చింది. మంచి స్మెల్ కూడా వస్తుంది రాజు గారు. మంచి పుదీనా కూడా ఎండింగ్ లో యాడ్ చేసాం కదా. సో చాలా మంది కొత్తిమీర కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో కొత్తిమీర లేకుండా ఓన్లీ ఈ పుదీనా వేసుకుంటే ఒరిజినల్ గా మనకు ఆ పులావ్ టేస్ట్ అనేది తెలుస్తుందండి. కొత్తిమీర వేసుకుంటే మళ్ళీ అది మిక్సింగ్ లో వచ్చేస్తుంది టేస్ట్ మనకు. ఓకే, సరిపోతుంది. ఈ మాత్రం మగ్గితే మనకు రెడీ. సూపర్. సర్వ్ చేసేసుకుందామా? ఎస్. పుదీనా. ఓకే. గోబీ కార్న్ పులావ్ రెడీ అండి. గుమగుమలాడిపోతూ గోబీ కార్న్ పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పలావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోబీ కార్న్ పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు, పెరుగు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, గరం మసాలా, పుదీనా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, గోబీ కార్న్ పలావ్ రెడీ. గోబీ కార్న్ పలావ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, వెరీ టేస్టీ. కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. చాలా బాగా కుదిరింది రాజు గారు. చాలా 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 బాగుంది. సో ఆ పెరుగు పులుపు, సో కొంచెం మసాలా ఘాటు, మధ్య మధ్యలో ఆ కార్న్ తగులుతూ ఉంది, కొంచెం క్రిస్పీగా. సో మీరు నెయ్యితో చేశారు కదా, దాని వల్ల కూడా కాస్త కమ్మగా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ట్రై చేయొచ్చు, ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా. చాలా టేస్టీగా ఉంది. వేడివేడిగా తినేస్తే మనకు డైరెక్ట్ అది ఒకటే సింగిల్ గా ఇది ఒకటి తీసేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా మనకి వీటితో కాంబినేషన్స్ ఏమీ అక్కర్లేదు. వెరీ నైస్. చాలా టేస్టీగా ఉంది పలావ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఈ ఎండాకాలంలో రోజు ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తీసుకుని దీంట్లో కొద్దిగా ఉప్పు కలుపుని తాగుతూ ఉన్నట్లయితే ఎండాకాలంలో తగిలే ఎండవేడి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో అనార్ మిల్క్ మ్యాజిక్ తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ మిల్క్ మ్యాజిక్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా?
రాజు గారు, సమ్మర్ స్పెషల్లో అనార్ మిల్క్ మ్యాజిక్ ఎస్. ఏంటి మ్యాజిక్, ఎలా ఉంటుంది? సో మ్యాజిక్ ఎప్పుడైనా కానీ ముందే చూపించేస్తే మ్యాజిక్ లా అనిపించదు. సో Okay. నేను అది ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను, చాలా సూపర్ గా వస్తుంది. సో చేసి చూపిస్తారు, అలాగే టేస్ట్ చూస్తే ఇంకా నిజంగానే మ్యాజిక్ ఫీల్ అవుతాం అనమాట. ఎస్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అనార్ మిల్క్ మ్యాజిక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అనార్ మిల్క్ మ్యాజిక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దానిమ్మ గింజలు 2 కప్పులు, పాలు 1/2 లీటర్, పంచదార 1 టేబుల్ స్పూన్, వెనిలా ఐస్ క్రీమ్ 1 కప్పు, తురిమిన బాదం కొద్దిగా, ఐస్ క్యూబ్స్ కొద్దిగా, పుదీనా కొద్దిగా, తేనె కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ఫస్ట్ ఏంటంటే మనం అనార్ అనుకున్నాం కదా, సో ఈ దానిమ్మ గింజలు ఫస్ట్ మనం కొంచెం మిక్సీ పట్టేసి ఓకే, జ్యూస్ రెడీ చేసుకుందాం. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా పుదీనా, ఓకే, ఓకే. ఓకే. సో దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంట్లో పాలు, కాచి చల్లార్చిన పాలు. ఓకే, సో అలాగే పంచదార, సో వెనిలా ఐస్ క్రీమ్. ఓకే, సో ఇది దేంతో అయినా ఈజీగా బ్లెండ్ అవుతుంది. అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్, ఓకే, కొద్దిగా హనీ కూడా వేస్తున్నాం. సో షుగర్ వేసుకుని మళ్ళీ హనీ కూడా వేసుకున్నాం. షుగర్ కొంచెం వేసుకున్నాం. సో షుగర్ కొద్దిమంది తీసుకోరు కదా, సో అలాంటి వాళ్ళు కొంచెం హనీ క్వాంటిటీ పెంచుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఓకే, ఈ ఐస్ క్యూబ్స్ కూడా అంత కరిగేంత వరకు బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి రాజు గారు. అంటే అలాగే ఐస్ క్రీమ్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలండి. ఐస్ క్రీమ్ అలాగే ఐస్ క్యూబ్స్ Ice కూడా cubes. కొంచెం మెల్ట్ అయితే మనకు కొంచెం బాగా చిల్గా తయారవుతుంది. ఓకే, మిక్స్ చేస్తుంటారు. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. పంటి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉన్నట్లయితే ఈ చిట్కా పాటించండి. టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ టీ బ్యాగ్స్ ని వేడి నీళ్ళల్లో ముంచి పంటి చిగుళ్ళ పైన అద్దుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే రక్తం కారడం ఆగిపోతుంది. సరిపోతున్నా రాజు గారు? ఓకే అండి. ఓకే, సో చిట్కా కూడా చూసేసారు కదా, ఇది కూడా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలా రాజు గారు? ఏం లేదండి, సర్వ్ చేసేసుకోవడమే. చేసుకోవడమే. ఓకే, గ్లాసెస్. పిల్లలకి ఇస్తే ఇంకా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు కదా, బికాజ్ ఇందులో ఐస్ క్రీమ్ అలాగే పొమోగ్రనేట్ మిల్క్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని టేస్ట్లో మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. ఓకే, సో ఇలా మనం ఫ్రూట్స్ కూడా డిఫరెంట్గా మనం అంటే మారుస్తూ సో వాళ్ళకు ఇస్తూ ఉంటే సో డైలీ ఒక వెరైటీ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. సో ఇప్పుడు దీంట్లో ఇంకొద్దిగా వెనిలా ఐస్ క్రీమ్. ఓకే, వావ్. అలాగే పైనుండి కొద్దిగా బాదం. ఓకే, అనార్ మిల్క్ మ్యాజిక్ రెడీ. వావ్, నిజంగానే చాలా మ్యాజిక్, త్వరగా అయిపోయింది. మరి మన కార్వింగ్ కూడా చూసేసి తర్వాత టేస్ట్ చూద్దామా? ఓకే. సో
సింపుల్ గానే చేస్తానండి. సో వాటర్ మెలన్ స్లైస్ తో ఓకే. సో కొంచెం ఒక ఫన్నీ ఫేస్ టైప్ లో చేస్తున్నాను. ఓకే. సో బ్రౌన్ స్లైస్. సో దీనికి ఐస్ వచ్చేసి బ్రింజాల్ నుంచి తీసుకుంటున్నాను. నోస్ వచ్చేసి క్యారెట్. వావ్. సో అలాగే సో ఇంకో బ్రింజాల్ కొంచెం సైడ్లోంచి కట్ చేసుకుని కొంచెం ఇలా స్మైల్ ఇలా చూస్తున్నాం. వావ్. సో ఇది ఈజీగా అందరూ చేసేసుకోవచ్చు ఈజీగా కదా. స్లైసెస్ చేసేసి పిల్లలు ఇప్పుడు హాలిడేస్ లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి అంటే పెద్దలు పేరెంట్స్ కొంచెం దగ్గరగా ఉండి అంటే నైఫ్ యూజ్ చేసే చోట వాళ్ళు కట్ చేసి ఇచ్చి పిల్లలతో అరేంజ్ చేయడం నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. టాయ్స్ కోసం లేదా బ్లాక్ గ్రేప్స్ ఉన్నా అవి కూడా పెట్టేసేయచ్చు. ఓకే. సో ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. వావ్, సూపర్. ఓకే, చల్లచల్లగా అనార్ మిల్క్ మ్యాజిక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ జ్యూస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అనార్ మిల్క్ మ్యాజిక్ తయారు చేసుకునే విధానం: దానిమ్మ గింజల్లో పుదీనా వేసి మిక్సీ పట్టి వడగట్టి బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పాలు, పంచదార, వెనిలా ఐస్ క్యూబ్స్, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఆపై దీన్ని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని వెనిలా ఐస్ క్రీమ్ వేసి తురిమిన బాదాంతో గార్నిష్ చేసుకుంటే అనార్ మిల్క్ మ్యాజిక్ రెడీ. అనార్ మిల్క్ మ్యాజిక్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, వెరీ టేస్టీ. చాలా బాగుంది రాజు గారు. నిజంగా పొమాగ్రెనేట్ ఆ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తోంది. అలాగే వెనిలా అన్ని మీరు యాడ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా లైట్ గా వేసాం కదా, కొద్దిగానే వేసాం, లైట్ గా బాగా తెలుస్తూ ఉంది. చాలా టేస్టీగా ఉంది. నేను చెప్పాను కదా ఇందాకే, ఇలాంటిది కనుక పిల్లలకి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా తీసుకుంటారు. కంప్లీట్ చేస్తారు. సో ఐస్ క్రీమ్ లో వెనిలా కాకుండా వేరే ఏదైనా స్కూప్స్ కూడా మనం కావాలంటే తీసుకోవచ్చా? అంటే మనకు మిక్స్డ్ ఫ్లేవర్ లో ఉండొచ్చు అనుకుంటే ఇంకా వేరే ఫ్లేవర్ తీసుకోవచ్చు. సో కొంచెం మనకు ఆ ఫ్లేవర్ ఒకటి దాంట్లో అంటే మెయిన్ గా ఏదైతే ఫ్రూట్ వేస్తున్నామో ఆ ఫ్లేవర్ తెలియాలనుకుంటే వెనిలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. సమ్మర్ సీజన్లో వాటర్ మిలన్ తినడం హెల్త్కి చాలా మంచిది. ఎండలో బయట తిరిగొచ్చినప్పుడు ఈ పుచ్చకాయ ముక్కలను కానీ జ్యూస్ కానీ చేసుకుని తాగినట్లయితే బాడీకి బాగా చలువ చేస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటల్లో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు ఇందిరా అండి. ఇందిర గారు ఎక్కడి నుంచి వచ్చారు? కవాడిగూడ నుంచి వచ్చాను. కవాడిగూడ. ఓకే. హాయ్. హాయ్ హరిత గారు. హరిత ఆవిడెవరు? సారీ హరితేజ్. హరితేజ. అది ఈజేఏను తొక్కిసరి. సారీ అండి. చెప్పండి మీ పేరు? నా పేరు లత అండి, ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. లత గారు ఓల్డ్ సిటీ నుంచి వచ్చారు. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందండి? తోటికోడళ్ళు. ఓకే. సో మరి ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీ అండి. ఓకే. సో యాక్టివ్ గా హ్యాపీగా నవ్వుతూ చక్క చేసేయండి. ఓకే. ఫస్ట్ మీరు కొంచెం హగ్ ఇవ్వండి. మీరు నవ్వాలంటే నేను హగ్ ఇవ్వాలా? కొంచెం బలం వస్తుంది కదా. ఓకే. చిన్న బలం చాలా. మీకు కూడా కావాలా? రండి బలం కోసం. మీరు ఇస్తేనే కదా మాకు ఎనర్జీ. అబ్బో, నేను ఇంత హగ్ ఇచ్చంటే ఇక మీరు వంటలు అద్దరు కొట్టాలి ఈ రోజు ఫాస్ట్ గా. మరి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా అండి? దీన్ని బేస్ చేసుకుని మీరు వంటలు చేయాలి, తెలుసు కదా. ఓకే, చూసేద్దాం. వావ్, బొబ్బర్లు భలే ఉంటాయి కదా. సో డైరెక్ట్ గా అలా తినేస్తూ ఉంటారు. సో వంటల్లో కూడా చాలా బాగుంటాయి. మరి మంచి కాంబినేషన్స్ తీసుకుని బొబ్బర్లతో ఏదైతే సెట్ అవుతుందో ఆలోచించుకుని చేయండి. మీకు టైం ఉంది, హ్యాపీగా ఆలోచించుకోండి. నేను టైమర్ ఆన్ చేస్తాను.
ఎవరైతే ఫస్ట్ వంట చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు వంట పేరు చెప్తే టైమర్ ఆపేస్తా, వాళ్ళు చేయొచ్చు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో కొంచెం ఆలోచించుకోండి ఏం చేయొచ్చు బొబ్బర్లతో డిఫరెంట్గా అనేది చూసుకోండి. సో ఎవరైతే ఫస్ట్ ఆలోచించుకున్నారో వాళ్ళే వంట చేద్దరు. కానీ బొబ్బర్లతో ఏది చేసినా బాగుంటాయి, హెల్దీ ఫుడ్ ఉంటుంది. అవును, బొబ్బర్లు ఆలు కర్రీ. బొబ్బర్లు ఆలు కర్రీయా? కర్రీ. ఓకే, సో ఫాస్ట్ గా చెప్పారు 20 seconds లో. మరి స్టార్ట్ చేసేస్తారా? రెడీయా? ఓకే, ఆలు బొబ్బర్ల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, తరిగి ఉడికించిన బంగాళాదుంపలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇందిర గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏం వేసుకోవాలి? ఆయిల్ వేయాలండి. వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే తర్వాత వేడైందా? ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, సో ఉల్లిపాయలు ఇందులో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా? కొంచెం వేగిన తర్వాత ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది వేగిపోయింది. పసుపు వేద్దామండి కొంచెం. పసుపు వేసిన తర్వాత ఆలు ముక్కలు వేసేద్దాం. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు. బంగాళదుంప ముక్కలు సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా కొంచెం మా ఆలు ముక్కలకి పట్టేసిన తర్వాత ఇప్పుడంతా కలిసిపోయింది కదండి. కారం వేసుకుందాం. కారమా? కారం వేసుకుందాం. గరం మసాలా వేస్తాం కదండి, కారం కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉప్పు వేస్తాము. సో సరిపడా ఉప్పు. ఇందిర గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము ఇంట్లో హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటా. ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తుంటా, బ్లౌజ్ స్టిచ్చింగ్. సో టైం పాస్ కి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మరి వంటలు బాగా ఇంట్రెస్ట్ చేస్తూ? చాలా ఇంట్రెస్ట్. అభిరుచి ఫాలో అవుతూ ఉంటారా? కంపల్సరీ అండి. రాజుగారి మిమ్మల్ని చూసిన తర్వాత బాగా ఈటీవీ అభిరుచి చూసిన తర్వాత అదే ఈటీవీ అభిరుచి చేసిన తర్వాత మీరు నా హగ్గు తీసుకుని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు. క్లారిటీగా ఉన్నారా? అదే మిమ్మల్ని చూసిన తర్వాత కానీ నాకు అసలు కనెక్ట్ అవ్వలేదు దానికి దీనికి. సో ఇది ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు వేసేయండి. మీరు అలా ఎనర్జీ ఇచ్చారు మాకు. పోనీలండి, మీకు ఎనర్జీ వచ్చిందిగా. చూస్తా ఏం వంట చేస్తారో మీరు, చూస్తా నేను. ఉడికించే బొబ్బర్లు వేసాం కదా. ఓకే, బాగా కలిసిన తర్వాత ఇది ఇలా డ్రై ఉంటుందా? లేదు, కర్రీ లాగా ఉంటుందండి. ఫ్రై లాగా ఏం కాదు, కర్రీ. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? నేను ఇంట్లో ఉన్నప్పుడా బేసికల్లీ అలాంటి మూమెంట్స్ తక్కువ ఉంటాయి. నేను ఇంట్లో ఉండేవి తక్కువైనా ఉంటాయి కదా. ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి. వంటలు చేసి పెడతారు మా ఇంట్లో, తిరిగి పెడతారు మీరు. అది కూడా ఒక హాబీ కదా. టీవీ పెడతారు మా ఇంట్లో, చూస్తుంటే నేను చూస్తాను. కరివేపాకు ఇప్పుడు బాగా సినిమాలు కూడా బాగోదు కదా. ఏంటండి? ఎప్పుడు మమ్మల్ని అడిగితే బాగోదు కదా. సో ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా? కానీ పర్లేదు. నెక్స్ట్ పెరుగు వేద్దామండి. పెరుగు వేస్తాం. బాగుంటుంది అందులో. బాగుంటుందండి. ఇప్పుడు లూజ్ కర్రీ కావాలంటే ఈ పెరుగు యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమైనా వేసుకుంటారా? కొన్ని వేయాలండి. బాగుంది, డిఫరెంట్గా ఉంది రెసిపీ.
యాక్చువల్లీ మనం గ్రేవీ కోసం టొమాటోస్ టమాటా టొమాటో ప్యూరీలు ఇలాంటివి యాడ్ చేస్తాం కదా, మీరు కొంచెం పెరుగు తీసుకున్నారు. చేస్తున్నాను. ఇంకో 5 minutes కలిసిపోవాలి. తర్వాత కలిసిపోండమ్మా అందరూ బాగా, కాసేపు మూత పెట్టేస్తాను డిస్టర్బ్ చేయకుండా. సో ఇవన్నీ కొంచెం మగ్గిపోతే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే ఇందిర గారు చూద్దామా? చూద్దామండి. సో బాగా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది, వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా, అయిపోయిందా? అయిపోయింది. అంతే. బాగుందండి, మంచి ఘాటు వాసన వస్తుంది. బాగుంటుందండి. బాగుంటుందా? చాలా బాగుంటుంది. మీరు తిని చెప్పాలి బాగుంటుందంటే. మేము ఎట్లయినా బాగలేకపోయినా బాగుందంటాం. అలాగే నేనే తిని చెప్తాను. నేను కాదు, రాజుగారు తింటారు. ఓకే, నేనేం చెప్పినా రాజుగారు చెప్పిందే ఫైనల్ డెసిషన్. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేద్దాం. ఆల్రెడీ ఇది చాలా ఘాటుగా ఉంది, మళ్ళీ మీరు గరం మసాలా వేస్తారా? వేయాలండి. వేయండి, టేస్ట్ కంపల్సరీ గరం మసాలా వేయాలి. ఇదిగో కొత్తిమీర ఫైనల్ గా కొత్తిమీర వేసేస్తా సరే. అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, వేడివేడిగా ఆలు బొబ్బర్ల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు బొబ్బర్ల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, కారం, ఉప్పు, ఉడికించిన బొబ్బర్లు, కరివేపాకు, పెరుగు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, ఆలు బొబ్బర్ల కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. చిన్నపిల్లలకి పచ్చి దోసకాయ ముక్కల్ని తినిపించినట్లయితే వాళ్లలో ఆకలి బాగా వృద్ధి చెందుతుంది. పైగా తినిపించేటప్పుడు గింజలతో సహా తినిపిస్తే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇందిర గారు వంట అయిపోయింది. నెక్స్ట్ లత గారు ఏం చేయబోతున్నారు మీరు? వంకాయ బొబ్బర్ల కూర. వంకాయ బొబ్బర్ల కూర. ఆహా, వంకాయ కాంబినేషన్ లో తీసుకున్నారంటే ఇంకా చెప్పక్కర్లేదు, కూర అదిరిపోయినట్టే ఆల్రెడీ. మరి స్టార్ట్ చేద్దామండి. ఓకే, వంకాయ బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, బొబ్బర్లు 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. లత గారు స్టార్ట్ చేద్దామా? గారు తీసేయండి. ఎందుకు? గారెలు అయిపోతాయి మళ్ళీ. చిన్నవారని చెప్తారా ఏంటి ఇప్పుడు? అలా ఏం కాదు, కాకపోతే గారొద్దు ఫ్రెండ్స్. అవునా, ఇప్పుడు లత అని పిలవాలి మిమ్మల్ని? నాకు ఇబ్బందిగా ఉంటదండి, నేను అసలుకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఇచ్చినా పర్లేదు లతాను, నేను ఫీల్ అవుతాం మరి. సరే, గారు అంటే గారు అనడం ఇష్టం ఉండదు. లత మేడం కూడా వద్దు, లతాను మేడం అంటే పెద్దవాళ్ళు. పెద్ద చిన్న లేదు, ఇవాళ రేపు ఎల్లుంటుందా? నెక్స్ట్ ఏమేద్దాం? కొంచెం తాలింపు గింజలు ఇచ్చాను. సరే, ఇంతకీ ఏం చేస్తారు లత మీరు? నేను బ్యూటిషియన్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు? లాస్ట్ మంత్. ఓ, సో ఇంట్రెస్టా మీకు? చాలా. ఓకే, అది అట్లా పెట్టేయండి, నా సేఫ్టీ నేను చూసుకుంటా కదా. యూ డోంట్ వరీ, యూ డూ యువర్ వంట. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయలు. మీ కాలు దొరికినప్పుడు మీరు వంట ఏదైనా చేస్తారా? అవునా, చేస్తాను, ఎందుకు చేయను? ఏం చేస్తారైనా ఫుడ్ నాకు బాగా ఇష్టమైన ఫుడ్. నాకు ఫుడ్ అంటేనే బాగా ఇష్టం. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇష్టమైన దాంట్లో ఒకటి కొంచెం పసుపు. ఓకే, ఇష్టమైన దాంట్లో ఒకటంటే ఏం చెప్పాలి? ఏదైనా ఇష్టమైంది. మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. మష్రూమ్స్ తో ఏది చేసినా చాలా ఇష్టం. సో అలా చాలా, ఇంకా గోజ్ ఆన్ అండి, బిర్యానీలు, నూడిల్స్, వాట్ నాట్. సో ఆల్మోస్ట్ తినకుండా కంట్రోల్ అవుతాను కాబట్టి ఒక్కసారిగా తినేటప్పుడు ఇష్టం ఇంకా ఎక్కువ అవుతుంది. అట్లా కంట్రోల్ చేయకపోతే బాగుంటది కదా. ఎందుకు బాగోదు కదా, అలాంటి ఫుడ్స్ అప్పుడప్పుడు తీసుకుంటే బెటర్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో బ్యూటిషియన్ కోర్స్ చేసి నెక్స్ట్ ఫర్దర్ గా మంచి పార్లర్ ఓపెన్ చేయాలనేదా? పార్లర్ కాదు, కొన్ని రోజులు జాబ్ చేసాము. కొన్ని రోజులు జాబ్ చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, తర్వాత పార్లర్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వంకాయలా?
సో వంకాయలే కాబట్టి మనకి కొంచెం త్వరగానే మగ్గిపోతాయి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి. సో వంకాయలు మగ్గడం కోసం లైట్ గా కొంచెం ఉప్పు మాకోసం ఒకసారి సాంగ్ ఒక సాంగ్ ఒక సాంగా ఏమండి ఇక్కడ యాంకర్ నేనా మీరా? నేను అడిగాను, నేను అడుగుతాను, మీరు ఆన్సర్ మీరే చెప్పాలి. అడిగితే ఏం బాగుంటుంది చెప్పండి, కొంచెం వెరైటీగా ఉండాలి కదా. ఓహో కొన్ని కలిసి పాడదాం. పాడండి, మీరు పాడండి. వంకాయ మీద పాడదాం. వంకాయ మీరు పాడతారా? పాడతా కదా, పాడదాం. మీరు మొదలెట్టండి, నేను మధ్యలో జాయిన్ అవుతాను. అట్లా వద్దు, ఫ్రెండ్స్ కదా. సరే, ఏం పాట పాడదాం? ఇంకేంటి, వంకాయ మీదే ఏముంది వంకాయ మీద? స్టార్ట్. వంకాయ కూడా నాకు ఫేవరెట్ వెజిటబులే కాబట్టి దిస్ సాంగ్ డెడికేట్స్ టు వంకాయ. కొంచెం అది మూత పెట్టేద్దాం, మగ్గుతుంది. మరి పాడమని మీరు ఇంటరప్ట్ చేశారు కాబట్టి నేను పాడను. ఇప్పుడు మీరే పాడుకోండి. దాన్ని పెట్టేస్తే డిస్టర్బ్ అవ్వదని నేను చెప్తున్నాను. అవునా? సరే, ఇంకేంటి ఓకే, అది విశేషాలు మగ్గుతూ ఉంటుంది. లత గారు? సాంగ్ పాడిన తర్వాత చెప్తాను. అయిపోయిందా పాట? మీరు మర్చిపోతారు అనుకుంటే మర్చిపోయేలా లేరుగా. నేను మర్చిపోను కదా. సరే. ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. సూపర్ సూపర్ కదా. మనమే చప్పట్లు కొట్టేసుకుందాం. ఆడియన్స్ టీవీ అవతల కొడుతుంటారు కాబట్టి మనకు వినిపించదు. సో వంకాయ కొంచెం మగ్గాలి కదా. మగ్గనివ్వండి. మగ్గిపోయిందా? ఓకే, సూపర్. పాట నచ్చేది, ఫాస్ట్ గా మగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఓకే బొబ్బర్లు, ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాక. ఓకే, కొంచెం కారం వేద్దామండి. కారం. కారం తక్కువ తింటారా? బాగా చాలా తక్కువ అండి. తెలిసింది మీరు వేయటంతోనే. అది ముందే ఆకారం పట్టించిన కారం. ఓ, ఇంకా కొంచెం ఎక్కువ వేసినాం అనుకోండి అందరు చాలా వేస్తారు. మీ వంటని ఆనంద బాష్పాలతో విడుచుకుంటూ తింటారా? అందుకే కదా తక్కువ వేస్తాం. అయినా స్పైసీ తినం, చాలా తక్కువ. చాలా తక్కువ. ఓకే, మంచిది. నెక్స్ట్ కొంచెం మెంతికూర వేస్తామండి. మెంతికూర ఇందులో బాగుంటుందా? కొద్దిగా వేయాలి ఫ్లేవర్. ఏ కూరలైనా వేయచ్చు, ఆలులో కూడా వేయచ్చు. మెంతికూర కొంచెం కూరల్లో వేసుకుంటే కాస్త టేస్ట్ బాగుంటుందా? లేకపోతే కసూరి మేతి అయినా బాగుంటది. కసూరి మేతి మళ్ళీ వేరే టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. ఇదైతే కొంచెం మనకి డిఫరెంట్ ఫ్రెష్ కదా, బాగుంటది. కొంచెం వాటర్ తీసుకో. అయిపోవచ్చినట్టుందిగా. ఒక 2 minutes చూసుకోండి. వేయండి. 2 minutes పెట్టేద్దామండి, మూత పెట్టేద్దామా? సాల్ట్ ఇంకా మళ్ళీ వేయరా? కొంచెం వేసి కొంచెం వంకాయలు ఉడికేటప్పుడు వేసారు, మగ్గేటప్పుడు చూసుకోండి. కావాలంటే కొంచెం వేసుకొని మూత పెట్టేద్దాం. ఓకే, పెట్టేనా? సో కొంచెం వంకాయలు బొబ్బర్లు అన్ని కూడా కాస్త అలా సర్దుకుంటాయి. కాసేపు మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తాయి. ఆ తర్వాత మనం అండర్స్టాండింగ్ చేసుకుందాం. ఏం అండర్స్టాండింగ్ చెప్పండి. కానీ నెక్స్ట్ ఏంటి? ఏమున్నాయి మీ క్వశ్చన్స్? ఇంకా నేనే అడగనా? అడగండి. ఓకే, మరి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. పోనీ. మా హస్బెండ్ టైలరింగ్ చేస్తారంటే జెంట్స్ టైలర్. మా అబ్బాయిలు డిగ్రీ చేశారు. ఓకే, 2 డిగ్రీ అయిపోయిందండి. 2 అబ్బాయిలకి డిగ్రీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? కోడలు తెచ్చుకునే ప్లాన్ లో ఉన్నారు? లేదు, ఇంత తొందరగా వద్దండి. తొందరగా MBA చేస్తాడు బాబు. సో కాస్త మెల్లగా టైం తీసుకోండి. టెన్షన్ టైం తీసుకోవాలి. ఇంకేంటి? చిన్న బాబు కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటాడు. కంప్యూటర్ కోర్స్. ఓకే, సో అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా మీరు? నేను రెగ్యులర్ గా ఈటీవీ కదా, ఇంకొకటి ఇప్పుడు 24 hours ఉంది కదా, అది కూడా. సో ఈటీవీ అభిరుచి ఛానల్, అది అందులో కూడా 24 hours వంటలు చూస్తూ ఉంటారు. సో ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తుంటామండి. ట్రై చేస్తూ ఉంటారు. చాలా మంచి ఐటమ్ చేస్తున్నారు. అది ఏ టైం జ్యూసెస్ కదా, అయినా ఏవైనా. అవును. సో అలా రెగ్యులర్ గా వాచ్ చేయడం కోసమే మనకి ఆ ఛానల్ ని లాంచ్ చేశారు. సో హ్యాపీగా చూసుకోవచ్చు. రాజుగారి
కట్టింగ్స్ గార్మెంట్స్ అయితే బాగుంటాయి. చాలా మీ ఇద్దరు బాగుంది. బాగా ఫాలో అవుతున్నట్టున్నారే. నేనైతే చాలా బాగా ఫాలో అవుతారు. మేము నలుగురం తోడికోడళ్ళం. నలుగురు తోడుకోడళ్ళు ఫాలో అవుతారా? నలుగురు. సూపర్. చూద్దామా? ఓకే ఓకే వచ్చేసిందా? ఏం వచ్చేసింది? దగ్గరకు వచ్చేసి ఓకే. అయిపోయిందండి? అయిపోయింది. ఓకే. వేడివేడిగా వంకాయ బొబ్బర్ల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ బొబ్బర్ల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బొబ్బర్లు, కరివేపాకు, కారం, మెంతి కూర వేసి బాగా కలిపి మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వంకాయ బొబ్బర్ల కూర రెడీ. ఓకే, ఊరించే వంటలు రెండు కూడా రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసేద్దాం. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. ముందు బంగాళాదుంప కాంబినేషన్ చూద్దాం. ఓకే అండి. సో ఇద్దరు కూడా మంచి కాంబినేషన్స్ తీసుకున్నారు. ఒకరు బంగాళదుంప, ఒకరు వంకాయ. రెండిటికి రెండు చాలా గట్టి పోటీ. బాగుంది. నెక్స్ట్ వంకాయ చూద్దామా? ఓకే. రెండు డిఫరెంట్ కాంబినేషన్స్ కాబట్టి టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఎస్. సో మరి ఏది ఎక్కువ టేస్టీగా ఉంది రాజు గారు? సో రెండు కూడా మంచి టేస్టీగానే ఉన్నాయి. ఎందుకంటే మెయిన్గా మనం ఇందాక అనుకున్నట్టు తీసుకున్న కాంబినేషన్స్ బంగాళదుంప కానీ సో వంకాయ కానీ ఏ కాంబినేషన్లో తీసుకున్నా బాగా సెట్ అవుతాయి. అవును. సో ఇద్దరు కూడా ఒకరు కొంచెం సింపుల్గా చేస్తారు వంకాయతో. సో బంగాళదుంప దాంట్లో కొంచెం ఆ పెరుగు ఇవన్నీ కూడా యాడ్ చేశారు కదా. సో అడిషనల్గా కొంచెం ఆ పులుపు కూడా యాడ్ అయింది. బాగున్నాయి. రెండు కూడా చాలా బెటర్గా ఉన్నాయి. సో మెయిన్గా ఏంటంటే సో రెండు రైస్తో కానీ చపాతీతో చాలా బాగుంటుంది. సో రెండిట్లో కొంచెం బెటర్గా బంగాళదుంప కాంబినేషన్. ఓకే, కంగ్రాచులేషన్స్ ఇందిర గారు, మీ వంట గెలిచింది ఈ రోజు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఈ బ్యూటిఫుల్ శారీ. కంగ్రాట్స్. లత గారు థ్యాంక్స్, మంచి వంటను పరిచయం చేసినందుకు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఊరించే వంటలు రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మాకు మంచి మంచి వంటల్ని పరిచయం చేయాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఫ్రూట్ సలాడ్స్ కానీ స్వీట్స్ కానీ చేసేటప్పుడు మనం ఎక్కువగా పంచదార వాడుతూ ఉంటాము. అలా పంచదారకి బదులుగా తేనె వాడుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. అలాగే తేనె వాడటం వల్ల టేస్ట్ కూడా పెరుగుతుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన గోబీ కార్న్ పలావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. కాలీఫ్లవర్, స్వీట్ కార్న్, బాస్మతి రైస్, పెరుగు, ఉల్లిపాయలు అండ్ ఆఖరిగా పుదీనా. సో గోబీ, పుదీనా, స్వీట్ కార్న్ ఇవి మూడు కూడా వెజిటబుల్స్. తర్వాత బాస్మతి రైస్ కూడా బ్రౌన్ బాస్మతి రైస్ తీసుకోవాలి. యాక్చువల్లీ సమ్మర్లో మీరు గమనిస్తే రాగి పిండి కంటే తర్వాత మనకు గోధుమ పిండి కంటే కూడా రైస్ త్వరగా జీర్ణం అవుతుంది. సో 100% మనం ఈ సీజన్లో రైస్ తీసుకుంటేనే కొంచెం బాడీకి యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఎక్కువ క్వాంటిటీ రైస్ కాకుండా మనము కొంచెం లిమిట్లో కరెక్ట్గా ఒక 50 to 75 grams రా రైస్ మెజర్మెంట్తో రా రైస్ తీసుకుంటే బాగుంటుంది. చపాతీ తింటే లేకపోతే పుల్కాలు తింటే కూడాను ఈ సీజన్లో చాలామంది కొంచెం ఏజ్ పైబడ్డ వాళ్ళు కానీ రెగ్యులర్గా కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, నాకు వేడిగా ఉంది అని. అది ఎందుకంటే మెటబాలిజం ఆ చపాతీ అరిగించుకోవడానికి కావాల్సిన ఆ బాడీ హీట్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ సీజన్లో అవి కొంచెం తగ్గించి తీసుకోవడమే బెటర్. సో ఇందులోనేమో ఈ కాలీఫ్లవర్, స్వీట్ కార్న్, పుదీనా, ఒక ఆకుకూర, ఒక ఎల్లో కలర్డ్ వెజిటబుల్ అండ్ ఒక వైట్ కలర్డ్ వెజిటబుల్. ఒక దాంట్లోనేమో ఫోలిక్ యాసిడ్, కాలీఫ్లవర్లో, స్వీట్ కార్న్లోనేమో మనకు చక్కగా విటమిన్ A, విటమిన్ C ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత పుదీనాలో మనకు కావాల్సిన ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. సో మిక్స్డ్ రైస్
అందులో పెరుగు కూడా ఉంది కాబట్టి ప్రోటీన్ కూడా కవర్ అయిపోయింది. సో ఇలా రైస్లో మనకు చక్కగా ఒక ప్యాక్డ్ రైస్, ఆఫీస్కి వెళ్తున్నాము, ఎలాంటి రైస్ తీసుకుంటే, ఎలాంటి లంచ్ తీసుకుంటే మనకు బ్యాలెన్స్డ్గా చక్కటి పోషకాలు యాడ్ అవుతాయి అనే విధంగా ఉందండి. సూపర్గా ఉంది. కంపల్సరీ మీరు దీన్ని నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. మనకు ఈ బిర్యానీలు కానీ, ఫ్రైడ్ రైస్లు కానీ, ఇవన్నీ కూడా మనకు ఎక్కడ ప్రాబ్లం అంటే మనకు అందులో వేసే ఆయిల్. సో ఆ ఆయిల్ కూడా మనం లిమిటెడ్గా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత సమ్మర్ స్పెషల్లో అనార్ మిల్క్ మ్యాజిక్, దానిమ్మ గింజలు, పాలు, చక్కెర అండ్ వనిలా ఐస్ క్రీమ్. డెఫినెట్గా చాలా చాలా టేస్టీ ఉంటుందండి. చాలా, ఎందుకంటే మిల్క్ అండ్ వెనిలా ఐస్ క్రీమ్ వాళ్ళకి చాలా ఇట్స్ అ సూపర్బ్ కాంబినేషన్. బట్ ఇట్స్ అ హై క్యాలరీ డిష్, చాలా హై క్యాలరీస్ ఉంటుంది. కానీ ఒక విషయం అండి, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే అసిడిటీ ప్రాబ్లం, తిన్న వెంటనే పొట్టలో మంట కలగడం, లేకపోతే ఈసోఫేగస్లో ఫుడ్ పైప్లో ఆ ఫుడ్ అంతా మళ్ళీ బర్బ్స్ ద్వారా లేకపోతే తేపులు రావడం, ఇలాంటి సమస్య, ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళకి ఇలాంటి డ్రింక్స్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం కడుపు సెటిల్ చేసినట్టు ఉంటుంది. సో మనం కొంచెం కాంబినేషన్ పరంగా అన్నీ బాగుంది కాబట్టి ఇలాంటివి లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటే పొట్ట కొంచెం చల్లగా ఉండే విధంగా కూడా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ హై క్యాలరీ డిష్ అండి. సో క్వాంటిటీ పరంగా మనం డెఫినెట్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఊరించే వంటలో చూసిన వంకాయ బొబ్బర్ల కూర అండ్ ఆలు బొబ్బర్ల కూర. వంకాయ బొబ్బర్ల కూరలో మనకు వంకాయలు, బొబ్బర్లు, తర్వాత మెంతి కూర అండ్ ధనియాల పొడి. చాలా సింపుల్గా చాలా బాగుందండి. లో క్యాలరీ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే వంకాయ కానీ మెంతి కూర కానీ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, 20 క్యాలరీస్ లోపే. అంటే 100 గ్రాములు వంకాయ కానీ 100 గ్రాముల మెంతి కూర కానీ మనకు 20 క్యాలరీలే ఉంటాయి. బొబ్బర్లు మాత్రం మనకు 100 గ్రాములు 350 క్యాలరీస్ ఉంటాయండి. బొబ్బర్లు కూడా మనకు ఫ్యాట్ లాగానే ఈ సీజన్లో కొంచెం అరిగించుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి చాలా మటుకు వేడి నీళ్ళల్లో చక్కగా నానబెట్టి సోక్ చేసి పూర్తిగా ఉడికించినాకే మనం ఆ కూర చేసుకోవాలి. అలా పూర్తిగా ఉడకనప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ పై పొట్టు చూస్తేనే మనకు తెలుస్తుందండి, పీచు ఎక్కువ ఉంటుంది, అది కొంచెం అరిగించుకోవడానికి కష్టంగా ఉంటుంది. బట్ క్యాలరీ పరంగా చూసుకుంటే చాలా రీజనబుల్గా ఉంది, మరీ ఎక్కువ క్యాలరీస్ లేవు, ఉన్న క్యాలరీస్ అన్నీ కూడా ఉపయోగకరమైనవి కాబట్టి కంపల్సరీగా ఇది ట్రై చేసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ అంటారా, ఇలాంటి బొబ్బర్ల కూరలు అలాంటివి మనం 10 రోజులకు ఒకసారి ట్రై చేసుకుంటే చాలు. ఆలు బొబ్బర్ల కూర కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎందుకంటే బంగాళదుంపలు, బొబ్బర్లు, పెరుగు, ఉల్లిపాయలు, తర్వాత ధనియాల పొడి. ఇప్పుడు పెరుగు, ఉల్లిపాయలు, ధనియాల పొడిలో మనకు క్యాలరీస్ చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. 100 గ్రాముల పెరుగులో 60 క్యాలరీస్, బొబ్బర్లు 350, సేమ్ వంకాయ బొబ్బర్ల కూరలో ఉంటే కూడా అదే క్యాలరీస్. కానీ బంగాళదుంపలు కొంచెం ఎక్స్ట్రా క్యాలరీస్ ఇస్తాయి. బట్ ఇందులో పెరుగుంది కాబట్టి మంచి బ్యాలెన్స్ ఉందండి. 100% మళ్ళీ మనం ఇది ట్రై చేసుకోవచ్చు. ఒక 50 క్యాలరీలు ఎక్కువ అయినప్పటికీ అవి చాలా యూస్ఫుల్ క్యాలరీస్ కాబట్టి కంపల్సరీ ట్రై చేసుకోవచ్చు. సో ఆలు బొబ్బర్ల కూర అండ్ వంకాయ బొబ్బర్ల కూర రెండు కూడా నోట్ చేసుకొని ట్రై చేయొచ్చండి. కాకపోతే బొబ్బర్లు పూర్తిగా మనం ఉడికించుకునే తీసుకోవాలి. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలా ఉన్నాయి? గోబీ కార్న్ రైస్ అండ్ అనార్ మిల్క్ మ్యాజిక్. గోబీ కార్న్ రైస్ చాలా బాగుంది, ఏ మార్పులు లేకుండా అలాగే ట్రై చేయొచ్చు. కానీ అనార్ మిల్క్ మ్యాజిక్ కొంచెం హై క్యాలరీ అండి, కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటేనే మంచిది. వంకాయ బొబ్బర్ల కూర అండ్ ఆఖరిగా చూసిన ఆలు బొబ్బర్ల కూర, ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి, నోట్ చేసుకుని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతులను గెలుచుకోండి. రాజు గారు, గోబీ కార్న్ పలావ్ అలాగే అనార్ మిల్క్ మ్యాజిక్ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో ఊరించే వంటలు కూడా చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.